వాక్యం చదువుతున్నాం దెస్సలోనికి పత్రికలో. దేవుని నిరీక్షణ లేని పౌలు గారు చెప్పారు కదా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని చెప్పి ఆ వాక్యం చదివి, క్రీస్తునందున్న వారిని దేవుడు వెంట పెట్టుకుని వచ్చును, మృతులు అక్షయులుగా లేపబడదు, ఈ వాక్యాలని చదివిస్తాం. అలా చదివిస్తూ ఉంటే వాళ్ళు ఆడి డ్రైవరు ఆడ కూర్చుని విన్నాడు. విన్న తర్వాత వచ్చి అంటాడు, పాస్టర్ గారండి మా ఓడి ఇప్పుడు లేస్తాడండి, రేపు ఆయుళ్ళుండి ఆడుతున్నాడు. అంత ఇదిలో కూడా నవ్వు వచ్చింది. అతనికి అర్థమైంది లేస్తాడని చెప్పిన వాక్యం, కానీ ఎప్పుడు లేస్తాడో? లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు? దానికి నిరీక్షణ కావాలి. నిరీక్షణ అంటే అవునయ్యా లేస్తాడు, కానీ రేపు ఎల్లుండి కాదు, రేపు ఎల్లుండి లేచాడు అనుకోండి మీ ఊళ్ళో వాళ్ళందరూ చచ్చిపోతారు. మరి చచ్చిపోయినని పాతి పెడితే వాళ్ళు లేచి తిరుగుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళు బతుకుతారా? ప్రైజ్ గాడ్. హడిలిపోయి చచ్చిపోతారు. అందుకని ఇవాళ రేపు కాదు, ఒక రోజు